హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే నాన్ వెజ్ స్పెషల్ కర్రీ నాటుకోడి కూర. ఇది ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్ గా తినే చికెన్ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చాలా మందికి ఇది ప్రిపేర్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా ప్రాపర్ గా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడైతే కేజీ నాటుకోడిని తీసుకున్నాను. అలాగే దీంతో పాటు ఎగ్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఇచ్చారు. సో దీంట్లో నేను ముందుగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. దాంతో పాటు నేను ఇక్కడ కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఆ చికెన్ కు పట్టేలాగా కలుపుకోవాలి. మనం చూసారా, ఇలాగా కలుపుకొని మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది, కుక్ చేసేటప్పుడు ప్రాపర్ గా కుక్ అవుతుంది కూడా. సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. సో గ్రేవీ కోసం నేనైతే ఇక్కడ ఒక టమాటాను అలాగే జీడిపప్పులను తీసుకున్నాను. అదే విధంగా ఈ కర్రీ మరింత టేస్ట్ రావడానికి ఈ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను నేను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు అండ్ నల్ల యాలకులు కూడా యూజ్ చేస్తున్నానండి. నల్ల యాలకులు చాలా టేస్ట్ గా ఉంటాయి. మీకు ఎప్పుడైనా దొరికితే తప్పకుండా తీసుకోండి. ఈ కర్రీ ప్రిపరేషన్ మొత్తం కుక్కర్ లోనే చేసుకుంటామండి. దానికోసం నేను ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఈ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో గీ యాడ్ చేసుకుంటున్నామండి. గీ యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వేడైన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేను 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అవి దీంట్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అంటే కేజీ చికెన్ కు నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, సరిపోతుంది. మరీ ఎక్కువ ఆనియన్స్ అయితే కర్రీ తీగా వచ్చేస్తుంది. సో ఆనియన్స్ వేసినప్పుడు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ వండినప్పుడు మరీ ఎక్కువ ఆనియన్స్ వేసుకోకండి, కర్రీ అనేది స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మరీ గోల్డెన్ బ్రౌన్ కాదు, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరతో పాటు కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. సో ఇవి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదండి, పెరుగు, ఉప్పు, పసుపులో కలిపి పెట్టుకున్న మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి. సో చూసారా, దాంట్లో ఉన్న వాటర్ కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. సో ఈ కర్రీ కుక్ అవుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. లైక్ రెగ్యులర్ గా చేసే చికెన్ కంటే కూడా దీని టేస్ట్ అయితే దానికంటే 10 రెట్లు చాలా బాగుంటుందండి. చాలా మందికి కుక్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి నాటుకోడి కూర అయితే వండుకోరు, కానీ మీరు ఒక్కసారి ఈ రకంగా ట్రై చేయండి, కంపల్సరీ ఎప్పుడు మీరు నాటుకోడి తెచ్చుకుంటారు. సో దీనిపైన నేను మూత పెట్టేసుకుంటున్నాను, కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. విజిల్ అయితే పెట్టట్లేదు, జస్ట్ మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. సో 5 to 10 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూసేద్దాం. సో ఇప్పుడు చూసారా, దాంట్లో ఉన్న వాటర్ అంతా చాలా చక్కగా బయటకు వచ్చేసింది. ఇది ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా సాల్ట్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం, చూసుకుని వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలండి.
గారెలు చేసినప్పుడు నాటుకోడి కూర ఉంటే దాని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో ఆ రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా ఈ రెండిటి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఉట్టిన అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కూర. ఉప్పు కారం అని వేసిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న దాంట్లో మనం ముందుగా మసాలాలు చూపించాను కదండి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఇవన్నీ కూడా. సో అదంతా కలిపి మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాము. ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. సో ఇది వేసేసుకున్న తర్వాత మనం జీడిపప్పు అలాగే టమాటో వేసుకుని పేస్ట్ చేసుకున్నాము, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. సో ఈ మసాలాలు అలాగే నాటుకోడి యొక్క ఫ్లేవర్ రెండు కలిసి సూపర్ గా ఉంటుంది కర్రీ. ఈసారి మీరు ఎప్పుడైనా నాటుకోడి కనుక ట్రై చేస్తే ఈ రకంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో. సో వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes పాటు కుక్ చేసుకోవాలి. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని ఒక 10 whistles వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. సో ఈ నాటుకోడి కూర 10 whistles వస్తేనే ప్రాపర్ గా కుక్ అవుతుంది. 5 whistles వేసేస్తే అసలు కుక్ అవ్వదు. అట్లీస్ట్ 10 whistles అయినా ఉండాలి దీనికి. అట్ ద సేమ్ టైం మనం ముందు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఇంకా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దాంట్లోకి మొత్తం ఆ గ్రేవీ వెళ్ళి చాలా టేస్ట్ గా ఉంటుంది. సో ముందు ఉడికించిన కంటే మనం ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకుని ఉడికించుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఈ రకంగా ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనేది కర్రీ ఈ రకంగా ప్రిపేర్ చేసిన తర్వాతే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇదైతే 10 whistles వచ్చేసింది. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. చూసారా, కర్రీ కలర్ అయితే చాలా చాలా బాగుంది, అంతే బాగా టేస్ట్ కూడా ఉందండి. సో ఇది మనం విజిల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. సో చూసారా, ఇప్పుడు ఒకసారి ముక్క పట్టుకుని చూద్దాం ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందో. సో ఇంత సాఫ్ట్ గా నాటుకోడి రావాలంటే ఈ రకంగా మీరు ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు నేనైతే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండి నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కూడా చెప్పండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.